fantastic. Hearty welcome to the #1 student show. తగ్గదు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడున్నామో తెలుసా మీకు? అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటది భూమి మీద, ఫుల్ టాలెంట్ ఎక్కడ ఉంటది భూమి మీద? ఓన్లీ వన్ ప్లేస్, ఒంగోలు. ఒంగోలులో ఎక్కడ? QIS ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ తో. ఎంతమంది వెజిటేరియన్స్ ఇక్కడ? ప్యూర్ వెజిటేరియన్స్. ఇంకో వైపు నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది? వెరీ గుడ్. అసలు ఆ ఆకుకూరల్లో కూడా ప్రాణం ఉంటది అని మేము నమ్ముతాం. ఓకే, వెజిటేరియన్ నుంచి ఒక అమ్మాయి అంటే వెజిటేరియనే తినాలి, నాన్ వెజ్ ఇస్ బ్యాడ్ అనుకున్న వాళ్ళు ధైర్యంగా ఫైట్ చేయొచ్చు, మాకు ఆ ధైర్యం ఉంది అనుకున్న వాళ్ళు ముందుకు రండి. నాన్ వెజ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకు రండి. నువ్వు నాన్ వెజ్జా? నాన్ వెజ్. హాయ్, వెజ్జా? ఎస్ సార్, వెజ్. ఓకే, ఎందుకు నాన్న వెజ్ అంటే? ఎందుకండి అన్ని చంపేసి జంతువుల్ని అలా కోసి ఎలా తినగలుగుతారు అసలు మీరు? నోట్తోనే తినేస్తాము, ఏం పర్లేదు. ఇప్పుడు పెళ్లికి వెళ్తే పప్పు అన్నం అంటారా, చికెన్ రైస్ అంటారా? మమ్మల్ని అడుగు. కానీ పెళ్లికి ఎక్కువ మంది వస్తారా, డిన్నర్ కి ఎక్కువ మంది పోతారా? అది అంతా మాకు తెలియదు. సంక్రాంతి వస్తే అల్లుడికి తలకాయ కూర వేయాలా, అది ఇవే అలవాట్లు తప్పించుకోండి. మంచిగా వెజ్ కూడా తినమానండి అప్పుడప్పుడు. చిన్నప్పుడు నువ్వు ఒకటి విన్నావా, మ్యాథ్స్ బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అని చెప్పారు. నీ తెలుసా పెద్దయినాక చికెన్ తిన్నా ప్రోటీన్ వస్తుంది, కండలు వస్తుంది అని చెప్తారు. మేము ప్యూర్ వేసి తినే, మాకు ప్రోటీన్ ఉంది. బెండకాయ తిన్నావా మరి? తిన్నా. 7 8 మిషన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? అబ్దుల్ కలాం. అది చికెన్. సో ఇద్దరు నాన్ వెజిటేరియన్స్ కమ్ ఫార్వర్డ్. ఆల్రైట్, సో మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. విన్నర్ కి ఇస్తారు షీల్డ్. నువ్వు సినీ ఫీల్డ్, రవి నువ్వే మా గోల్డ్. ఇంట్లో ఉంటుంది చీపిరి, కాట్లో ఉంటుంది కాపరి, నువ్వే మా ఊపిరి. 2 days లో వస్తుంది ఫెస్టివల్. మేము ఎంటర్ అయితే ఎంటర్టైన్మెంట్ ఫుల్. నాకు నువ్వు అలా నడుచుకుంటూ వస్తే ఫెస్టివల్ వచ్చేసిందమ్మా. మాకు ఇచ్చారు పొంగల్ హాలిడేస్, మేము ఎంటర్ అయితే ఫుల్ జోష్. మంచి పండు, పుచ్చి పండు, పొడి చెత్త, తడి చెత్త. రవి వీళ్ళకి ఈ రోజు ఉంటాది ఫుల్ బెండ్. రవి వీళ్ళకి నేను ఇస్తా చూడు ఫైనల్ టచ్. కారం తింటే నోరు మండుద్ది, గోరింటాకు పెట్టుకుంటే చేయి పండుద్ది, మాతో పెట్టుకుంటే మీ గుండు పగులుద్ది. చూద్దాం ఎవరు గెలుస్తారో. లెట్ ది వార్ బిగిన్. లెట్స్ స్టార్ట్. మేడం సార్. మేడం అంతే. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే కలర్ఫుల్ బెలూన్స్ ఉన్నాయి టేబుల్ మీద. ఆ బెలూన్లు మీకు ఇచ్చిన హ్యామర్ తోని పగలగొట్టి ఈ రెడ్ బెలూన్ ని పగలగొట్టాలి. ఈ బెలూన్స్ అన్ని పగలగొట్టిన తర్వాతనే మీరు రెడ్ బెలూన్ దగ్గరికి వస్తారు. కొట్టేటప్పుడు ఒకటి ఎగిరిపోయింది అనుకో, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడే పగలగొట్టి అక్కడ పగలగొట్టాలి. గాట్ ఇట్? ఓకే, ఎవరైతే ఫస్ట్ పగలగొడతారో వాళ్ళ టీం ని ప్రశ్న అడుగుతా. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. రైట్ ఆన్సర్స్ 2 ఇస్తే మీరు రౌండ్ గెలిచిపోతారు. ఫస్ట్ క్వశ్చన్ అడగాలంటే మీ ఇద్దరు అడాలి. 3 2 1 గో. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఒక ఆడియో ప్లే అవుతుంది. జాగ్రత్త వినండి. ఒకటేసారి ప్లే అవుద్ది. మీరు ఎంత గించుకున్నా రెండోసారి ప్లే అవ్వదు. సో జాగ్రత్తగా వినండి. దాన్ని బట్టే క్వశ్చన్ అడుగుతా. ఆడియో ప్లీజ్. కాఫీలా ఊరిస్తున్నావే పట్టెల్లాగేస్తున్నా
క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త, విన్నారు కదా పాట. ఇందులో తినే ఐటమ్స్ వచ్చాయి ఈ పాటలో. ఎన్ని వచ్చాయి, ఏవే వచ్చాయి? లస్సీ కాఫీ. లస్సీ అండ్ కాఫీ. లస్సీ కాఫీ పూరి. లస్సీ కాఫీ పూరి. ఎస్. మీద ఏం తినే ఐటమ్ రాలే. షూర్ షూర్ టైం. షూర్. వాళ్ళు చెప్పింది రాంగ్ అయ్యి మీరు చెప్పింది రైట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. కాఫీ లస్సీ కాఫీ లస్సీ పూరి. పూరి. షూరా? చిల్లుగారి. చిల్లుగారి. సో 4 వచ్చినాయి టోటల్ గా. వీళ్ళు 4, వీళ్ళు 3. చిల్లుగారి ఉందా లేదా? ప్లే. సమ్మర్లోన లస్సీలా, వింటర్లోన కాఫీలా, ఊరిస్తున్నావే పట్టిల్లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా, రామోకేమో తమ్ముళ్ళా. 3 వచ్చాయి, పాయింట్ వచ్చింది. చెట్టు మీద మ్యాంగోలా, నువ్వెంత చక్కగున్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే. లేసిపోతే సెకండ్ పాయింట్ ఇది వచ్చేసిందంటే రౌండ్ ఫ్రీజ్, మీరే గెలిచిపోతారు. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి. 3, 2, 1 గో. పాయింట్ వచ్చే ఛాన్స్ వచ్చింది, జాగ్రత్త వినండి. ఆడియో ప్లీజ్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు, కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం. ఇందులో ఎవరి గురించి పాడుతున్నారు, ఎవరు పాడుతున్నారు? ప్రభాస్ ఫాదర్ గురించి మాట్లాడుతూ ఆయన పేరేంటి? ప్రభాస్ ఫాదర్ పేరేంటి? కట్టప్ప కట్టప్ప మిర్చిల కట్టపున్నాడా? అవును, మేము చూసినప్పుడు అలా ఉన్నాడు. ఆయన పేరు సత్యరాజ్ గారు. క్వశ్చన్, ఎన్నిసార్లు ఈ పాటలో అయ్యా అని వచ్చింది? 4 టైమ్స్ అయ్యా అని వచ్చింది. 5 టైమ్స్ రవి అయ్యా. 5 4 అని విన్న తర్వాత వాళ్ళు 5 అని చెప్పిన తర్వాత మీరు చెప్పారు కాబట్టి 4 and 5. ఆడియో ప్లీజ్. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. 5 times. రెండు పాయింట్లు ఓడిపోవడం ఒక ఎత్తు, ఈ ఒక్క పాయింట్ గెలుచుకోవడం ఒక ఎత్తు. ఈ ఒక్క పాయింట్ గెలవండి. సో ఇప్పుడు ఈ గేమ్ ఆడట్లేదు, డైరెక్ట్ మీకు పాయింట్ వస్తా లేదా చూద్దాం. ఆడియో వినండి, మీకే ఫస్ట్ ఛాన్స్. రెడీ? ఆడియో ప్లీజ్. ఇందులో కొన్ని పక్షుల పేర్లు వచ్చాయి. ఏవేవి వచ్చాయి, ఎన్ని వచ్చాయి? మీరు దేనికి ప్రిపేర్ అయ్యారు? మేము డాన్స్ వేయడానికి ప్రిపేర్ అయ్యాం. డాన్స్ వేయడానికి. ఫస్ట్ పాయింట్ వస్తా కదా, డాన్స్ చేస్తారు మీరు. పక్షుల పేర్లు లేవా? ఒకటే. ఓకే, ఒకటే పక్షి పేరు హంస. చెప్పండి మీరు. హంస గువ్వ. హంస గువ్వ. 2 and 1. గేమ్ ఆడకుండా అడ్డగోలుగా మీకే ఛాన్స్ ఇచ్చిన హంస అని చెప్పారు. హంస అండ్ గువ్వ 2 అని చెప్పారు. ప్లే. రెండు రైట్ ఆన్సర్. క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి విన్నర్. అయితే నా దగ్గర డైస్ ఉంది, ఈ డైస్ ని ఇట్లా వేసేయండి, ఏదొస్తే అది.
పొడుపు కథలు. ఆ పొడుపు కథలు వచ్చింది అనుకో, నేను పొడుపు కథ అడుగుతా, ఆ పొడుపు కథ రైట్ ఆన్సర్ ఇచ్చారు అనుకో, చప్పట్లు కొట్టి గిఫ్ట్ చేతిలో పెట్టి పంపించేస్తా. ఆ డైస్ గెలుచుకోవాలంటే నేను చెప్పిన టాస్క్ ఒకటి చేయాలి. మీరు ఎంతమందికి ఇక్కడ పెద్ద అన్నయ్యలు ఉన్నారు? పెద్ద అన్నయ్యలు. ఓకే, ఎంతమందికి ఇక్కడ పెద్ద అన్నయ్యలు అంటే చిరాకు, ఛాన్స్ వస్తే వాడిని కిందేసి తొక్కితే అని కొంతమందికి ఆ గ్రజ్జి, ఆ కోపం ఉంటది. సరే దానన్న, వాట్స్ యువర్ నేమ్? మహాలక్ష్మి. మహాలక్ష్మి. సో ఎందుకు మీ అన్న అంటే అంత చిరాకు నీకు? ఏం పని చేయడు, ఎప్పుడు కొడుతూ ఉంటాడు, చిరాకు పెడుతూ ఉంటాడు. ఓకే, ఈ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంటాడు? షాప్ ఉంది, షాప్ లో ఉంటాడు. షాప్ లో ఉంటాడు అంటే ఫోన్ చేస్తే ఎత్తుతాడు. నీ టాస్క్ ఏంటంటే నువ్వు మీ అన్నకు ఫోన్ చేసి ఇక్కడ షూటింగ్ అవుతుంది, ఇక్కడ కాలేజీలో ఏం చెప్పొద్దు, మా కాలేజీలో సంక్రాంతి పండగ వేడుకలు అవుతున్నాయి, గంగిరెత్తు కావాలి, నువ్వు ఒక గంగిరెత్తు వేషం వేస్తావా, వెయ్యాలి అని ఒప్పించాలి. ఆయన వేస్తా అని అన్నాడు అనుకో, నువ్వు గెలిచినట్టు, నేను ఛాన్స్ ఇస్తా. ఆయన నోటి నుంచి వేస్తా అనాలి. గంగిరెద్దురా నీకు కొమ్ములు పెడతారు, ఇంత పెద్ద మూతి పెడతారు. గరెట్స్, ఇది టాస్క్. ఒప్పుకోడు కానీ ఒప్పియాలి. నువ్వు ఎట్లా ఒప్పిస్తావు? నువ్వు డబ్బులు ఇస్తా అంటవా, లేకపోతే నీ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పకుండా దాచిపెడతా అంటవా? చెల్లె ఓ హలో అన్నయ్య, ఎవరు? నేను ఋషిని. ఇలా చెప్పీలే. ఎక్కడన్నా? నేను ఇక్కడప్పుడు ఇంటికి వచ్చా, బయట ఉన్నా. చెప్పు. సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కాలేజీలో, గంగిరెద్దు మిస్ అయింది, వెయ్యాలి, వస్తావా? అమ్మాయిలు ఉంటారు, నీకు నచ్చిన అమ్మాయిలు ఉంటారు. చెల్లివిలే నువ్వు, తల్లి. వేస్తావా వెయ్యవా? వేస్తారా? కొమ్ములు ఉంటాయి, అన్ని ఉంటాయి. మరి అసలు నాకు ఇబ్బంది లేదు. డబ్బులు ఎంత కావాలి? డబ్బులేమో అవసరం, ప్రేమానురాగాలు ఉంటే చాలు. ఒకసారి అంబా అని, ఒకసారి అచ్చం గంగిరెద్దు లాగా. అమ్మాయి అన్ను, అమ్మాయి అను అను ఒకసారి అను. అమ్మాయి రాదు, చెప్పాక అమ్మాయి లేదా శ్రీకాకుళం. ఏ పిల్లా పిల్లా. వదిన తెలిస్తే తిట్టిద్ది నిన్ను నన్ను కలిపి. దేనికి? అంబా అను ఒకసారి, ఏం కాదులే గాని. అంబా గట్టిగా అచ్చ గంగిరెద్దు గుర్తు రావాలి అంతే. మా ఏంటిది అంటున్నా, పక్కన ఎవరు ఉన్నారుగా? ఎవరు లేరు చెప్పు అను, ఎవరు లేరు కానీ. నీ అన్నయ్య పరు నువ్వే తీస్తావు, దున్నపోద్దానా? హలో సార్, నేను ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఏంటిది? అన్నయ్య కాబట్టి ఎవరు తిడతారండి? మీరు తిడితే మేము ఊరుకోంగా. మేము తిట్టచ్చండి, మేము ప్రిన్సిపల్ ఇక్కడ. సరే, ఇక్కడ గంగిరెద్దు రాలేదంట, మీ చెల్లెలు వచ్చి మా అన్నయ్య సేమ్ అట్లనే ఉంటాడండి, పిలుద్దాము అన్నది. నేను వస్తే మీ కాలేజీ పరువు వద్దండి, వద్దులే. ఒక్కసారి అంబా అనండి, అది సెలెక్ట్ అయ్యారా లేదా నేను చెప్తాను. నాకంటే మీరే బాగా అంటున్నారు. మీరు ఒక్కసారి ఆ బొంగురు కొంత అంబా అనండి సార్. మళ్ళీ ఒకసారి అంటారండి, నేను రింగ్ టోన్ పెట్టుకుంటా. సార్ మరి అది ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నారు మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ అయితే క్లాస్ గా అనాలి సార్, మీరు బొంగురు కొంచెం అనకూడదు. అలా అయితే అంబా అనండి సార్. అది ఇది బాగుంది సార్, సోనాయి. విజయ్ గారు. సార్ చెప్పండి సార్. సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మీకు కూడా సార్ సంక్రాంతి శుభాకాంక్షలు. 3 పందాలు 6 పుంజులుగా ఉండాలండి. ఇంత బాగా మాట్లాడుతున్నారు, టీవీలో ఏమైనా ట్రై చేయొచ్చు కదా సార్? వెళ్ళానండి, టీవీలో పట్టణాన్ని వదిలేశారు. టీవీలో పట్టరని వదిలేశారా? అయ్యే, అంతలా ఉంటారా సార్? అంటే హైట్ ఎక్కువ అండి, అంటే లావుగా కాదు, హైట్ ఎక్కువ, తలకాయ కనపడదు. అచ్చా, అంటే కెమెరా అట్లా సెట్ చేసుకుంటాం కదా సార్, మీరు రావచ్చు కదా. కెమెరా సెట్ చేసుకుంటారు కానీ కాకపోతే మనకి మన బిజీ షెడ్యూల్ లో కుదరక రాలేదండి. సార్ సాయంత్రం ఏ పనులు చేస్తారు సార్ 7 తర్వాత? పడుకుంటారు సార్, ఎప్పుడన్నా చిరాకు వస్తే రేసి తిప్పుతారు. మీరు మీ చెల్లికి ఒక గిఫ్ట్ గెలుచుకునే అవకాశం ఇచ్చారు. మేము తగ్గేదేలే. ఈటీవీ షో నుంచి రవిని మాట్లాడుతున్నాం సార్, యాంకర్ రవిని. ఓకే సార్, నమస్తే సార్, చెప్పండి సార్. సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా, మీ అన్న మామూలుడు కాదు. రైట్ మహాలక్ష్మి, గో ఫర్ ఇట్. ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి ఇప్పుడు. ఓకే, గో ఫర్ ఇట్.
వచ్చింది కాబట్టి ఈటీవీ గురించి ప్రశ్న అడుగుతున్నా, చాలా కష్టమైన ప్రశ్న అడుగుతున్నా. దానికి రైట్ ఆన్సర్ చెప్తే నీకు ఇప్పుడే గిఫ్ట్ ఇచ్చేస్తా. ఈటీవీలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ షో తగ్గేదిలే ఏ టైంకి వస్తుంది ప్రతిరోజు? 5:30 ఈవినింగ్. రైట్ ఆన్సర్. ఇంకో అద్భుతమైన క్వశ్చన్ అడుగుతున్నా. ఈ ఆన్సర్ చెప్పినంటే ఈ డబ్బా నీ వరకు వచ్చేస్తుంది. ఈ షోలో ఇప్పటి వరకు చేసిన జడ్జెస్ లో ఒక 2 పేర్లు చెప్పు నాకు చాలు. శేఖర్ మాస్టర్, సదా మేడం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేషెంట్. జనవరి 1st to 10th బర్త్డేస్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? 1st to 10th. హాయ్, వాట్స్ యువర్ నేమ్? వసుంధర. జనవరి 1st చాలా గొప్ప వాళ్ళు, చాలా అందమైన వాళ్ళు పుట్టారంట, తెలుసా నీకు? తెలీదు. మా ఆవిడ కూడా అదే రోజు పుట్టింది. చాలా అందంగా ఉంటారంట, కానీ కోసి కారం పెడతారు. కానీ ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ఇంట్లో ఎలా ఉంటుంది సెలబ్రేషన్? న్యూ ఇయర్ ఎక్కువ సెలబ్రేట్ చేస్తారా, నీ బర్త్డేనా? రెండు చేసుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 1st ఎట్లుండే? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసా. వెరీ నైస్, బ్యూటిఫుల్. ఓకే, జనవరి 1st రోజు పుట్టినావు కాబట్టి నువ్వు ఇంకా నేనేం అడగ, ఏసై 3, 2, 1 గో. సిల్లీ క్వశ్చన్. ఈగిల్ కి జ్వరం వస్తే ఏమంటారు దాన్ని? ఈగల్ అనే అంటారు. ఈగిలే అంటారా? నేను చెప్పాలనా? ఇల్ ఈగల్, ఇల్ ఈగల్. ఇల్లీగల్. ఇంకోటి అడుగుతా. ఒక దయ్యం డెజర్ట్ లో తిరుగుతుంటే దాన్ని ఏమంటారు? డిజర్ట్ దయ్యం. చెప్పాలనా? శాండ్విచ్, శాండ్విచ్. డెజర్ట్ లో శాండ్ ఉంటుంది, విచ్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా చూడు జాగ్రత్తగా. ఎగ్జామినర్ కరెక్ట్ చేయలేని పేపర్ ఏంటి? న్యూస్ పేపర్. ఎట్లా? హౌ? ఎగ్జామ్ పేపర్ అంటే రాసి ఉంటది కదా, న్యూస్ పేపర్ అంటే మొత్తం ప్రింట్ అయి వస్తుంది కదా. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. లెట్స్ స్టార్ట్ a final round. ఏ బిడ్డా, ఇది నా అడ్డా. టీమ్ లో 4 ఉన్నారు కాబట్టి ఒక రింగ్ లో నిల్చుంటారు. బాల్స్ 2 బ్యాలెన్స్ చేసి చేతులు ఇలా పెడతారు. అలా అక్కడ నుంచి మీ టీమ్ లో వాళ్ళే నడుముకు చుట్టుకుంటూ ఈ తాడును లాగుతారు అనమాట. మీరు ఇక్కడ ఈ హర్డిల్స్ ని జంప్ చేస్తూ ఆ రింగ్ లోకే జంప్ చేయాలి. ఈ పోల్స్ కి ఎక్కడన్నా తాకితే ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్ వచ్చింది అని అంటే అక్కడనే వదిలేసి మళ్ళీ వెనక్కి రావాలా, వేరే వాళ్ళు వెళ్ళాలి. మీరిద్దరు ఆడతారు, ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ. మీరిద్దరు ఆడతారు, ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ. అలా ఎక్స్చేంజ్ అవుతా ఉంటారు అనుకోండి. 1 minute వరకు ఆడుతూనే ఉంటారు ఈ గేమ్. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. టోటల్ గా మీరు వేసినాయి 1, 2, 3, 4, 5, 6, 7, 6 balls in a limited time. చాలా ప్రాబ్లం అయింది. నీట్ గా ఆడితే నీట్ గా మీరు ఒక 10-15 వేసేవాళ్ళు. అర్థమైంది కదా? గేమ్ ఎలా ఆడదో వాళ్ళు చూపెట్టారు, ఎలా ఆడాలో మనం చూపెడదాం. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లగండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది.
బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు. సో మీరు వేసినవి 6 కదా. వీళ్ళు ఆడిన ఆట కాదు, మీరు ఆడి చూపెట్టాలి అని నా బొంద. ఫైనల్ గా వీళ్ళు ఆడిందే ఆట అని ప్రూవ్ అయింది. క్విజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. ఈటీవీ at 30 glorious years సెలబ్రేట్ చేసుకుంది కాబట్టి ఈ షీల్డ్ గోస్ టు QIS డీన్ అకాడమిక్స్ డాక్టర్ సత్య మెహర్ గారు. అదనమాట ఈ రోజు ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్